హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. తెలంగాణ స్టూడెంట్స్ అయితే ఇంకా అలర్ట్ కావాల్సిన టైం వచ్చేసింది. సో కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది, రిలీజ్ చేసేసారు దానికి సంబంధించిన నోటీస్ని. వెంటనే అలర్ట్ అవ్వండి అండ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గైడెన్స్ ఉంది మన దగ్గర, పెయిడ్ గైడెన్స్ అండ్ వెబ్సైట్ ఉంది ప్రతి కాలేజ్ది. చాలామంది ఆల్రెడీ కాలేజ్ ప్రొజెక్టర్ కొన్నారు అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంది. మీరు ఏ ఆఫీస్లో చుట్టూ తిరగకుండా మీ ఇంట్లో నుంచే మీరు ఏం చేయకుండా కంప్లీట్ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా అయ్యేలా చేస్తాం. మన స్టూడెంట్స్ ప్రతి కాలేజీలో ఉన్నారు. గత సంవత్సరాల్లో మన గైడెన్స్లో మనతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. సో మీరు కూడా మీకు అలా సేఫ్గా కావాలంటే వెంటనే మెసేజ్ చేయండి. ఒకసారి జాయిన్ అయ్యాక కాల్స్ అయితే తీసుకోబడతాయి. సో కాల్ చేసినా ఫస్ట్ జాయిన్ అవ్వండి, తర్వాతే కాల్స్. సో వీడియోలోకి వెళ్దాం. తెలంగాణ నుంచి ఇప్పుడు ఒక నోటీస్ అయితే వచ్చింది. అడ్మిషన్ ఇంటూ ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్ కోర్సెస్ అండర్ కర్నర్ కోట నోటీస్. ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ తెలంగాణ విల్ ఇష్యూ నోటిఫికేషన్ షార్ట్లీ. అంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా రిజిస్ట్రేషన్కి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా చేసుకున్న వారు మాత్రమే మెరిట్ లిస్ట్లో ఉంటారు. వాళ్ళకు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి, వాళ్ళకు మాత్రమే సీట్స్ అలాట్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మరి ఏం డాక్యుమెంట్స్ ఉండాలి మీకు అనేది అయితే వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. ఆ డాక్యుమెంట్ లిస్ట్ అయితే ఒకసారి మనం చూద్దాం. సో కంప్లీట్ డాక్యుమెంట్స్ వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు. నీట్ యూజీ స్కోర్ కార్డు, ఓకే, అండ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ 10th మెమో ఆర్ బర్త్ సర్టిఫికేట్ ఏదో ఒకటి సరిపోతుంది. ఇంటర్మీడియట్ మెమో అండ్ స్టడీ సర్టిఫికేట్స్ 9 to 12 స్టడీ సర్టిఫికేట్స్. ఇందులో 9 to 10 ఒకటి అండ్ 11, 12 ఒకటి సపరేట్గా చేసి పెట్టుకోండి. అది ఒకవేళ మీ దగ్గర 1 to 10 ఉంది స్టడీ సర్టిఫికేట్, మరి ఇక్కడ 9 to 10 అడిగారు అంటే మీరు ఈ 1 to 10 కూడా పెట్టవచ్చు. 9 to 10 దాంట్లో 1 to 10 కూడా పెట్టవచ్చు, ఓకేనా. సో 9 to 10 అడుగుతున్నారా, సపరేట్ మళ్ళీ చేయించాల్సిన పని లేదు, ఓకే. చివరిలో మీకు అడుగుతారు అప్లోడ్ 9, 10 స్టడీ సర్టిఫికేట్స్ అని, అక్కడ 1 to 10 కూడా పెట్టేసేయచ్చు. అండ్ నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ, ఇంటర్మీడియట్ అండ్ స్కూల్, ఇవి 2 అయిపోయాయి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కూడా మీరు ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోండి. అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఓబీసీ పెట్టకూడదు, మీరు ఓన్లీ బీసీ, ఏ, బీసీడి ఇవి మాత్రమే పెట్టాలి. ఇంకా ఎస్సీకి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విల్ ఓన్లీ బీ యాక్సెప్టెడ్, స్పెసిఫికల్లీ ఇష్యూడ్ విత్ సబ్ గ్రూప్. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో ఇష్యూ అయిన సర్టిఫికేట్స్ మాత్రమే పెట్టాలని ఇక్కడ ఇచ్చారు. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ కమ్యూనిటీ సర్టిఫికేట్ వితౌట్ మెన్షనింగ్ ఎస్సీ సబ్ గ్రూప్ విల్ నాట్ బీ యాక్సెప్టెడ్. సో మీకు SC1, SC2, SC3 అని మెన్షన్ ఉండాలని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఖచ్చితంగా. సో అలా మీరు సర్టిఫికేట్ అయితే తీసుకోండి. మైనార్టీ సర్టిఫికేట్, సో మైనార్టీ వాళ్ళు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకోవాలి. మీరు రకరకాలు వేరే చోట్ల నుంచి తెచ్చింది కాదు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ నుంచి తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇది April 1 తర్వాతది ఉండాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, April 1 తర్వాతది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరికి అంటే 2 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉందని పెట్టిన వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం, ఓకేనా. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా మనకు April 1 తర్వాతదే తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి యూఐడి సర్టిఫికేట్, సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్ ఇన్ ద ఫార్మాట్ అండర్ షెడ్యూల్ 1 ఇన్ ద ఇంటరిమ్ గైడ్లైన్స్. సో ఎన్సీసీ వాళ్ళు ఇచ్చారు గైడ్లైన్స్, వాటిలో సెల్ఫ్ డిక్లరేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, అవి పెట్టాలి. ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్రోచ్ ద మెడికల్ బోర్డ్స్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ దేర్ సెల్ఫ్ సర్టిఫైడ్ అఫిడవిట్స్. అండ్ నేషనల్ క్యాడెట్స్ ఎన్సీసీ సర్టిఫికేట్ ఏ అండ్ బి ఏది ఉంటే అది పెట్టి మీరు అప్లై చేయండి. అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ క్యాప్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టవచ్చు. ఇక్కడ క్యాప్ ఉన్న వాళ్ళు క్యాప్ పెట్టవచ్చు, ఎన్సీసీ ఉన్న వాళ్ళు ఎన్సీసీ, ఓకే. పీడబ్ల్యూడీ ఉన్న వాళ్ళు అది. పోలీస్ చిల్డ్రన్ ఉన్నారు కదా, పోలీస్ మార్టైర్స్ చిల్డ్రన్ పిఎంసీ వాళ్ళు. సింగరేణి కాలరీస్లో కూడా ఉంది రిజర్వేషన్, ఓకే. రామగుండంలో ఉంది సింగరేణి వర్కర్స్కి మాత్రమే. వాళ్ళు వెల్ఫేర్ ఆఫీసర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు మీకు సర్టిఫికేట్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్ని పెట్టాల్సి ఉంటుంది సింగరేణి వాళ్ళు. 5 మీకు కొన్ని సీట్స్ ఉన్నాయి అక్కడ, నేను ఆల్రెడీ నా వీడియోలో చెప్పాను. అండ్ ఎవరైతే గవర్నమెంట్ వర్క్స్ మీద వెళ్ళారో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి కోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది, GOMS నెంబర్ 15 మీద, ఓకే. సో దీన్ని గురించి లోకల్ రావడానికి ఇది ఎవరైతే ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫ్రమ్ ద కంపిటెంట్ అథారిటీ ఫర్ ద క్యాండిడేట్ ఫాదర్ సర్వీస్ అవుట్ సైడ్. సో వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ సర్వీస్లో అవుట్ సైడ్ వెళ్ళినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట ఇది. సో ఇవి పెట్టి మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీ. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి క్యాప్ ఇదేం లేకుంటే మీకు చాలా ఈజీ, సింపుల్ సర్టిఫికేట్స్. ఇవి ఉంటే మాత్రం వీటికి కాస్త ఎక్స్ట్రాగా మీరైతే సర్టిఫికేట్స్ పెట్టాల్సి ఉంటుంది, ఓకేనా.